2025 కౌంటీ ఛాంపియన్షిప్లో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ అరుదైన ఘనత సాధించాడు. 160 ఓవర్ల పాటు బాయ్ ఇవ్వకుండా వికెట్ కీపింగ్ చేస్తూ తన నైపుణ్యాన్ని చాటాడు. ఇంగ్లాండ్లో 2007 తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇంత భారీ ఓవర్ల కీపింగ్కు ఇది ఓ రికార్డ్ ప్రదర్శనగా నిలిచింది. సర్రే బౌలర్పై విరుచుకుపడిన వార్విక్ షైర్ జట్టు 665/5 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా, ఫోక్స్ మాత్రం స్టంప్స్ వెనుక సుదీర్ఘంగా, నిదానంగా, ఖచ్చితంగా పనిచేస్తూ ఒక బాయ్ కూడా ఇవ్వలేదు. ఈ అరుదైన ఫీట్తో ఫోక్స్ క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని దక్కించుకున్నాడు. 2002లో గ్లౌస్టర్ షైర్ తరపున జాక్ రెసెల్ 167 ఓవర్ల పాటు బాయ్ ఇవ్వకుండా కీపింగ్ చేసిన రికార్డ్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండవ కీపర్గా ఫోక్స్ నిలిచాడు. కార్ల్ గజార్డ్, క్రిస్ రీడ్, పౌల్ నిక్సన్ వంటి కీపర్ల ప్రదర్శనలతో సరితూగే స్థాయిలో ఇది ఉంది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే 2008-9 షెఫీల్డ్ షీల్డ్లో విక్టోరియాపై 236 ఓవర్ల పాటు బాయ్ ఇవ్వకుండా కీపింగ్ చేసిన క్రిస్ ఆర్ట్లీ పేరు ఇప్పటికీ రికార్డుగా ఉంది. భారత్ తరపున 2021-22 సీజన్లో మిజోరాం తరపున బీహార్పై కీపింగ్ చేసిన ఉదయ్ కౌల్ ఈ జాబితాలో ఉన్నప్పటికీ ఫోక్స్ చేసిన ప్రదర్శన విశేషంగా గుర్తింపు పొందింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సర్రే కెప్టెన్ రోరీ బర్నస్ ఫీల్డింగ్ ఎంచుకోవడం వ్యూహపరంగా విఫలమైంది. వార్విక్ షైర్ బ్యాట్స్మెన్ టామ్ లథమ్ 184 పరుగులు చేయగా, ఎడ్ బర్నార్డ్ మరియు 19 ఏళ్ల డెబ్యూటెంట్ జేన్ మాలిక్ కలిసి 215 పరుగుల ఆజయ్ భాగస్వామ్యంతో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. డిక్లరేషన్ అనంతరం సర్రే జట్టు 98/1తో ప్రత్యుత్తరం ఇవ్వగా, ఫోక్స్ స్టంప్స్ వెనుక మళ్లీ మెరిశాడు. మొత్తం 27 అదనపు పరుగులే వచ్చిన ఈ మ్యాచ్లో లెగ్ బైలు, నో బాల్లు తప్ప బాయ్లు ఒకటి ఇవ్వకుండా ఆట ముగించడం అతని కీపింగ్ నైపుణ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇటీవలి కాలంలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు దూరంగా ఉన్న ఫోక్స్ ఈ ప్రదర్శనతో తిరిగి ఎంపికకు దోహదపడే అవకాశాలను మెరుగుపరుచుకున్నాడు. ఆటలో అత్యంత సాంకేతికంగా ప్రావీణ్యం కలిగిన వికెట్ కీపర్లలో ఒకరిగా అతని స్థితిని తిరిగి నిరూపించుకున్నాడు. 160 ఓవర్ల పాటు శ్రద్ధగా, స్థిరంగా, మేధస్సుతో, శారీరక సహనంతో కీపింగ్ చేయగలగడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. ఫోక్స్లో ఉన్న అద్భుతమైన నైపుణ్యాన్ని ఈ ప్రదర్శన బలంగా నొక్కి చెప్తోంది.